హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో గోధుమ పిండితో చిప్స్ అనేవి చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా పట్టదండి. గోధుమ పిండి ఉంటే చాలు, స్పైసీగా ఉండే ఈ చిప్స్ అనేవి ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. స్వీట్ కావాల్సిన వాళ్ళు హాట్గా బదులుగా స్వీట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కింద ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. 1 కప్ వాటర్ తీసుకుని అందులో కొద్దిగా వాము అలానే సాల్ట్ కూడా వేసుకుని కొంచెం వాటర్ అనేది బాయిల్ చేసుకోవాలండి. ఇలా బాయిల్ చేసుకోవడం వల్ల వాటర్ అంతా కూడా వామ్ ఫ్లేవర్ అనేది బాగా యాడ్ అవుతుంది. ఈ విధంగా బాగా బాయిల్ అవ్వాలి. 1 కప్ వాటర్ తీసుకుని బాయిల్ చేసుకుంటున్నాను. అందులో ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత గిన్నె తీసుకొని అందులో 2 కప్పుల వరకు గోధుమ పిండి వేసుకుంటున్నానండి. చాలా ఈజీగా అయిపోతుంది ఈ చిప్స్ అనేవి. అందులో కొద్దిగా నేను వంట సోడా ఉంటుంది కదా, వంట సోడా కూడా హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను. సాల్ట్ యాడ్ చేయట్లేదండి, వాటర్లో సాల్ట్ వేసాను కాబట్టి ఇంక వేయట్లేదు. తర్వాత ఇందులో రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అనేవి యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర రెడ్ చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే కనుక కారం అనేది యాడ్ చేసుకోవచ్చు. లేదు అంటే 4 ఎండుమిర్చి డ్రై ఫ్రై చేసేసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని వేసుకోవచ్చు. వాటర్ అయితే బాయిల్ అయిపోయిందండి. కొద్దిగా వాటర్ వేసుకుంటూ స్పూన్తో కలుపుకుంటున్నాను. చేతితో అయితే కాలుతుంది కాబట్టి కొద్దిగా చల్లారేంత వరకు కూడా స్పూన్తో మిక్స్ చేసుకుని తర్వాత హ్యాండ్తో మిక్స్ చేసుకుంటాను. యాజ్ ఇట్ ఈజ్ మనం చపాతీ ముద్ద ఎలాగైతే కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలండి. సాల్ట్ అనేది సరిపోయిందా లేదా అనేది ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. సరిపోకపోతే కనుక కొద్దిగా యాడ్ చేసుకోండి. చూసారు కదా, మనకి చపాతీ ముద్ద అయితే రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక 10 నిమిషాల వరకు పక్కన పెట్టుకుందాం. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా ఉందండి, మెత్తగా అయిపోతుంది ఇదంతా. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుని చేతికి అంటుకోకుండా కొద్దిగా గోధుమ పిండి వేసుకుంటూ చేతికి అంటుకోకుండా ముద్దలా చేసుకుని చపాతీలా చేసుకోవాలి దీన్ని. ఓ పక్కన స్టవ్ మీద ఆయిల్ కూడా హీట్ అవుతుందండి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకుంటున్నాను. మీరు స్వీట్ తినాలి అనిపించిన వాళ్ళు వామ్ బదులు కారం వేసాం కదా, కారం కూడా అవాయిడ్ చేసేసి ఇందులో కొంచెం సాల్ట్ అలానే తినే సోడా షుగర్ యాడ్ చేసుకుంటే మీకు స్వీట్ చిప్స్ అనేవి కూడా రెడీ అయిపోతాయి. స్వీట్ కావాల్సిన వాళ్ళు షుగర్ యాడ్ చేసుకోండి. స్పైసీగా కావాల్సిన వాళ్ళు ఈ విధంగా రెడ్ చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి. ఈ విధంగా చపాతీలా చేసుకున్న తర్వాత దీన్ని మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. థిక్నెస్ అనేది ఈ విధంగా ఉండేటట్టుగా చూసుకోండి. బాగా లావుగా ఉంటే కనుక లోపల ఉడకకుండా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. బయటకు మాత్రం ఫ్రై అయిపోయి కలర్ మాత్రం మంచిగా కనిపిస్తుంది. మనం ఎంత పలుచగా చేసుకుంటే అంత క్రిస్పీగా వస్తాయండి మనకి చిప్స్ అనేవి. సో ఈజీగా స్నాక్స్ ఇంట్లోనే ఏ స్నాక్స్ లేనప్పుడు ఈ విధంగా ఫాస్ట్గా స్నాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. గోధుమ పిండితో చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా వచ్చాయండి. అసలు గట్టిగా అనేది లేదు, బాగా గుల్లగా వచ్చాయి. హాట్ వాటర్కి బదులుగా మీరు నార్మల్ మనం యూజ్ చేసే వాటర్ కూడా వేసుకోవచ్చు. బట్ హాట్ వాటర్ వేసుకోవడం వల్ల కొంచెం గుల్లగా వస్తాయి. చూసారు కదా, మనకి ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా నేను ప్లేట్లోకి తీసేసుకుంటాను. ఇవి ఒకదానికొకటి అంటుకుపోయినా కూడా మనం ఆయిల్లో వేసిన తర్వాత ఒకదానికొకటి విడిపోతూ ఉంటాయండి. అంటుకుపోని అన్న సమస్య ఏమి ఉండదు మనకి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా కొద్దిగా వేసుకుంటూ ఫ్రై చేసుకుంటున్నాను. చూసారు కదా, కలర్ అయితే చేంజ్ అయ్యాయి మనకి, బాగా పొంగాయండి ఇవి కూడా. సో క్రిస్పీగా అయితే వచ్చేసి కలర్ అయితే చేంజ్ అయిపోయినాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కింద ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి పక్కనే ఆల్ అని ఉంటుంది, ఆల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. ఆ విధంగా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి.